వెల్కమ్ టు రాంబురా టాక్ షో. ఈరోజు నా టాక్ షోలో ముఖ్యంగా ఒక గెస్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వారి గురించి చెప్పాలంటే వారు యువకులు, ఉత్సాహవంతులు, అధికార పార్టీ ప్రతినిధిగా, అనుభవజ్ఞులుగా, యువకులుగా మీరు ఉత్సాహభరితంగా బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమం, ప్రజలకు అందించిన ఫలాల గురించి చెప్తున్నమాట. మరి 2024 ఎన్నికల్లో ప్రజలు మేము మీకు ఎందుకు ఆదరించలేదంటారు? మరి భువనగిరి కాన్స్టిట్యున్సీ అంటే ఇంతకు ముందు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన స్థానం, అటు కాంగ్రెస్ నుండి, ఇటు బీజేపీ నుండి, మరి ఇటు బీఆర్ఎస్ కూడా కైవసం చేసుకోవడానికి ఇలాంటి వ్యక్తులను పెడితే ఏ రకంగా మీరు ఢీకొనగలుగుతారు? వాళ్ళు ఇలా ఆస్తులు నమ్ముకోను, అంతస్తులు నమ్ముకోను, లేకపోతే వెనకాల ఉన్న అనుచరులను నమ్ముకోను, వెనకమ్మటువంటి మా తాతలు సంపాదించిన ఆస్తులు నమ్ముకొని ఇలా రాజకీయాలకు రా. వెల్కమ్ టు రాంబురా టాక్ షో. ఈరోజు నా టాక్ షోలో ముఖ్యంగా ఒక గెస్ట్ని, ఒక అతిథిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వారి గురించి చెప్పాలంటే వారు యువకులు, ఉత్సాహవంతులు, మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు కీలక బాధ్యతలు పోషిస్తూ వాళ్ళు ఒక ప్రముఖ పాత్రలో మొన్నటి వరకు ఒక కార్పొరేషన్, షీప్ అండ్ గోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు మాజీలుగా మారిన వారి సేవలు అనేది చిరస్మరణీయంగా మిగిలినాయి. మరి ఒక నవ యువకులు ఒక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మరి ఎంతో ఉత్సాహభరితంగా పార్టీ కోసం, పార్టీలో పనిచేసిన వ్యక్తులుగా వారికి గుర్తింపు ఉన్న నేపథ్యం అనేది మనకు తెలుసు. ఆ వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వారి నుండి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పాత్రలో ఉన్నది కాబట్టి వాళ్ళు మాజీ చైర్మన్గా మారారు. మరి తదుపరి వాళ్ళ కార్యాచరణ ఏంటి, రాజకీయంగా వాళ్ళు అడుగులు ఎటువైపు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే రామన్న. చెప్పారన్న, కొద్దిగా మీ గురించి నేను కొంతనే చెప్పాను, మీ పరిచయం మీ ద్వారానే చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ముందుగా మీ జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా రామ్మోహన్ గౌడ్ గారికి నమస్కారం. ఏదైతే సమాజంలో మార్పును తీసుకురావాలని జర్నలిజం అక్షరం ఆయుధంగా పట్టుకొని నమ్ముకుని అనేక సంవత్సరాలు మీరు పనిచేస్తామన్నారు జర్నలిజంలో. కాబట్టి మీకు, మీ టెక్నీషియన్స్కి, మీ యాజమాన్యానికి ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా సమాజ మార్పు కోసం మీ ప్రయత్నం, మీ అడుగు ముందుకు కదలాలని ఆకాంక్షిస్తూ, మొదటగా విద్యార్థి రాజకీయాలు, నల్లగొండ జిల్లా నేపథ్యం, నెకర్కల్ నియోజకవర్గం. వాస్తవంగా నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం అనేది పురుడు పోసుకుంది. ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇలా జనగాం పర్యనా కావచ్చు, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చిట్యాల ఐలమ్మ, చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, అదేవిధంగా బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, అదేవిధంగా నెకరికల్లో నర్రారాఘవరెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది యమాహెములు అంటే ధర్మభిక్షం లాంటి యోధులు, అదేవిధంగా బండి యాదగిరి లాంటి కళాకారులు, అదేవిధంగా మరి అనేక మంది యోధులు పుట్టినటువంటి జిల్లాలో పుట్టి వామపక్ష నేపథ్యం నుంచి వామపక్ష విద్యార్థి రాజకీయాల వైపు ప్రయాణించి తదనంతరం ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాల్లో మమేకమై విద్యతో పాటుగా చదువుతూ పోరాడు, చదువుకై పోరాడే నినాదంతో మరి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో విద్యార్థి సంఘంలో 99లో అంటే సుమారు ఇవాళకి 24 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉంటూ తెలంగాణ ఉద్యమం ఆ రోజు 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత అనేటువంటి ఒక వాయిస్ నడుస్తున్న సందర్భంలో ఉద్యమానికి ఊపిరిదినటువంటి ఉద్యమ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో నడిచే అవకాశం, తెలంగాణ విద్యార్థులను ఐక్యం చేసే అవకాశం ఒక విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ షీట్లో చదువుకున్నవాడిగా నాకు దొరకడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే చాలామంది మా సీనియర్స్ అంటూ ఉన్నారు, మీకంటే ముందు చదువుకున్న ఉస్మాన్ షీట్లో మేము చదువుకునేటప్పుడు ఉద్యమం రాకపోయే, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశం మాకు లేకపోయే, కానీ మీరు అదృష్టవంతులు, తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడి వెనకాల, ఒక చరిత్ర వెనకాల నడవగలిగిర్రు, ఒక చరిత్రకు నాంది పలకగలిగిర్రు అని చెప్పేసి మా సీనియర్స్ అంటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. అటువంటి ఒక యజ్ఞంలో భాగస్వామ్యమై ఒక ఉద్యమ నాయకుడి వెనకాల అడుగుజాడల్లో కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడిచి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో
మా వంతు పాత్ర ఉంది అనేటువంటి చరిత్రలో లిఖించే విధంగా మా పాత్రలని, మా పేర్లని మరి ఆ ఉద్యమంలో భాగస్వామైనందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మీతో ఇంటర్వ్యూ ఎన్ని విషయాలను షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తాం. ఇప్పుడు ఒక ప్రశ్న అన్న, ఇప్పుడు మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతానికి భారత రాష్ట్ర సమితి, మీలాంటి యువకులు స్ఫూర్తిగా ఉద్యమం నేపథ్యంలో మీరందరూ కూడా చురుకుగా పాల్గొని ఉద్యమ నేపథ్యంతో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక విషయం, ఇప్పుడు అందరి విషయాలు అలా పక్కన పెట్టినా కూడా మరి మీరు ఇంత డాక్టరేట్ తీసుకున్నటువంటి విద్యావంతులైనటువంటి మీరు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా ఆలస్యంగా మీకు కార్పొరేషన్ చైర్మన్ రావడంలో ఒకటి రెండోది, ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఈ ఉద్యమ చేసిన వాళ్ళందరినీ కూడా విస్మరించిరని ప్రతిపక్షాలు గోల చేస్తుంటాయి. దాని మీద మీ అభిప్రాయం? మరి ప్రధానంగా రామ్మోహన్ గారు, మేము విద్యార్థి రాజకీయాలు మొదటి నుంచి కూడా నేను విద్యార్థి రాజకీయాలకు అడుగు పెట్టడం అనే సందర్భంలోనే నేను వాస్తవానికి 10th క్లాస్లో 69%, ఇంటర్మీడియట్లో 72.8%, డిగ్రీలో 69%, పిహెచ్డీలో 71%, ప్రీ పిహెచ్డీలో 71%, ఉస్మాన్ షీట్లో 2002లోనే సుమారు 28,000-30,000 మంది రాస్తే 82వ ర్యాంక్ ఎంఎస్సీ జువాలజీలో నాది. తర్వాత 1,00,000 మంది బీఈడీ రాస్తే నాది 1800 ర్యాంక్. నేనేమంటే మేము చదువుతూ పాటుగా సమాజం హితం కోసం, సమాజంలో మార్పు రావాలని ఒక ప్రయత్నం కోసం, అంటే నల్గొండ జిల్లాలో పుట్టేటువంటి ప్రతి గడ్డి బరికకు కూడా చైతన్యం ఉంటుందని అంటారు. ఆ చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మా తాతగారు దూదిమెట్ల గంగులు గారి యొక్క వారసత్వాన్ని ఇలా ముందుకు తీసుకుపోవడంలో, అంటే వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది గోలుకొండ కిల్లా కింద నీ గోరిగడతం కొడుకు అన్నటువంటి ఒక నైజాము వ్యతిరేక పోరాటంలో, ఒక సాయుధ పోరాటానికి, అంటే కేరళ రైతాంగ ఉద్యమానికి కావచ్చు, చైనా విప్లవానికి కావచ్చు, మరి అలా ఒక వారసత్వాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి పుట్టినిల్లినటువంటి నల్గొండ జిల్లాలో పుట్టి ఇలా సమాజం మారాలి అనేది, మారాలి మన సమాజం అంటూ మరి ఏదో మూల విప్లవోద్యమ జ్వాల రగిలి నవ సమాజ నాంది పలుకురా అనేటువంటి ఒక గొప్ప చైతన్యం ఉన్నటువంటి జిల్లాలో పుట్టి అటువంటి అనేక మంది యోధులు, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలా ప్రధానమంత్రి నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీగా వచ్చినటువంటి వాళ్ళు, అనేక మంది యోధులు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో పుట్టి ప్రజల యొక్క హితం కోసం, మొదటగా నాకు రాజకీయాలంటే ప్రజలకంటే పిచ్చి, రాజకీయాలంటే ప్రేమ. కాబట్టి ఒకవైపు విద్యను కొనసాగిస్తూనే ప్రజల యొక్క పనిచేయ క్రమంలో తెలంగాణ ఉద్యమం రావడం అదొక భాగస్వామ్యమైన తర్వాత, ఇలా నేను నాతో పాటుగా నా జీవితంలో భాగస్వామైనటువంటి నా సతీమణి కూడా, తను కూడా ఉస్మాన్ షీట్లో వామపక్ష ఉద్యమం నుంచి రావడం, తను యూనివర్సిటీలో పీజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చేయడం, తదనంతరము ఆమె కూడా పిహెచ్డీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ కావడం, నేను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వామపక్ష యూనివర్సిటీలోకి రావడం, నేను ఎంఎస్సీ జువాలజీ తర్వాత బీఎడ్ తర్వాత పిహెచ్డీలో ఉస్మాన్ షీట్లో జాయిన్ కావడం, తదనంతరం తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ ఉద్యమంలో మీ ఇద్దరం ఏకం కావడం, ఇద్దరం ఒకేసారి డాక్టరేట్ తీసుకోవడం, ఇలా సమాజంలో అంతరాలు తొలగిపోవాలని, సమాజం బాగుండాలంటే ఆ సమానత్వం రావాలని, సమసమాజం నిర్మించాలనే ఆలోచనతోటి ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలకు వచ్చినాం. తను ఈ దళిత సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం, నేను బీసీ సామాజిక వర్గంలో యాదవ సామాజిక వర్గం, ఈ విధంగా ఈ రెండు సంబంధించినటువంటి ఈ రెండు మనసులు ఉద్యమంలోనే ఏకమైనవి, ఉద్యమంలో కలిసినవి. మా అధినాయకుడు కేసీఆర్ గారి యొక్క ఉద్యమ భాగస్వామ్యంలోనే ఒకటైనాం, పెళ్ళి కూడా చేసుకున్నాం, ఇలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఒక చిన్న సామాజిక వర్గాల నుంచి, చిన్న గ్రామాల నుంచి యూనివర్సిటీకి రావడం, యూనివర్సిటీలో పిహెచ్డీ డాక్టరేట్ పొందడం ఒకేసారి, అంటే సుమారు 700 మంది 2017లో ఉస్మాన్ షీట్లో కన్వెన్షన్ జరిగితే 700 మంది డాక్టరేట్లు అందుకుంటే, మరి అలా 700 మందిలో ఒకేసారి ఒకే జంట ఒకే వేదిక మీద డాక్టరేట్ అందుకోవడం అనేది రికార్డు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అందుకోవడం. వాస్తవంగా రామ్మోహన్ గారు నేను చెప్తా ఉన్నంటే మాకు వ్యాపార సంబంధాలు లేవు, లేకపోతే మా అమ్మ నాన్నలు రాజకీయ నాయకులు అంతకంటే కాదు, లేకపోతే రాజకీయ ఫ్యామిలీలు నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ప్రజల కోసం
ప్రజాహితం కోసం, ప్రజల సమస్యల ఎజెండాగా ప్రజల కోసం బతకాలని చెప్పేసి, ప్రజలే చరిత్ర నిర్మాతలంటూ మన గతం చాటుతున్నది అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో, నినాదం ఏదైతే ఉందో దాన్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చినాం. ఇలా ఆస్తులు నమ్ముకోను, అంతస్తులు నమ్ముకోను, వెనకమ్మటువంటి మా తాతలు సంపాదించిన ఆస్తులు నమ్ముకొని ఇలా రాజకీయాలకు రాలే. ప్రజలు నమ్ముకొని రాజకీయాలకు వచ్చినాం, ప్రజా యుద్ధంలో నిలవగలిగినాం. ఇలా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయగలిగినాం. అదే ఒక చిన్న ఒక నిరక్షరాస్యుని ఫ్యామిలీ నుంచి కూడా ఇవాళ చరిత్రలో ఒక రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ కాగలడు, ఇవాళ అనేక రకాల పదవులను కూడా ఒక పేదవాడు అలంకరించగలడు అనేటువంటి ఒక అక్షర సత్యాన్ని నిజం చేసింది ఉస్మాన్ షిట్టి సదులమ్మ తల్లి. ఆ ఉస్మాన్ షిట్టి సదులమ్మ తల్లిలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం, ఆ ఉద్యమం మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇవాళ తెలంగాణ ప్రజలకు దూదిమెట బాలకున్న సంబంధం, ఆ రక్త సంబంధం చాలామంది ఉద్యమంలో తిరిగేటప్పుడు ఏదైతే అనుభూతి వచ్చిందో, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అయినప్పుడు మాకు వచ్చినటువంటి ఆ ప్రేమ, వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆప్యాయత చాలా సంతృప్తినిచ్చింది జీవితంలో. ఇవాళ రేపు మంత్రి కావచ్చు, రేపు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు రాజకీయాల్లో ఈ 30 సంవత్సరాల రాజకీయ జర్నీ భవిష్యత్తులో. కానీ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తృప్తికి అయితే గొప్పది. మీ వరకు సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. భరోసా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది. కానీ మాకేమనిపిస్తుందంటే మీలాంటి వ్యక్తులు ఉద్యమంలో పాల్గొన్నా, లేదంటే మీలాంటి విద్యావంతులు లేదా ఆదర్శ వివాహం చేసుకున్నటువంటి గొప్ప సంస్కృతి సంప్రదాయాన్ని నెలకొల్పిన వాళ్ళగా ఒక సమాజంలో కూడా మీరు ఉన్నప్పటికీ ఈ పార్టీ అనేది మీ సేవలను చాలా ఆలస్యంగా గుర్తించింది అనేది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ప్రజా జీవితంలో ఉద్యమ జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. ప్రజా జీవితంలో ఉద్యమంలో ఆ రోజు జై తెలంగాణ అని నినాదం ఇస్తే బ్యానర్ ఐటమ్ వచ్చేది. కానీ రాజకీయ జీవితం పోయిన తర్వాతకి నువ్వు 1,00,000 మందితో మీటింగ్ పెట్టినా లాస్ట్ పేజీలో వస్తుంది. అంటే అప్పుడు అర్థమైంది, అంటే ఉద్యమ జీవితం డిఫరెంట్గా ఉంటుంది, రాజకీయ జీవితం డిఫరెంట్గా ఉంటుంది. రాజకీయ జీవితంలోకి వచ్చినప్పుడు అనేక మందిని అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, అనేక మందికి పదవులు ఇవ్వాల్సి వస్తుంది, అనేక మందిని మేనేజ్ చేయాల్సి వస్తుంది అనేటువంటి అంశము ప్రజా జీవితం నుంచి, ఉద్యమ జీవితం నుంచి రాజకీయ జీవితంలో పోయినాక అర్థమైంది. ఆ క్రమంలో ఒకరు గుర్తించే క్రమంలో కావచ్చు, మన యొక్క ఏదైతే మన యొక్క అవసరాలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి సందర్భం కావచ్చు, ఆ రోజు మనం గుర్తించుకునే అవకాశం లేటుగా ఇచ్చింది. వాస్తవానికి ఇంకా 2014లోనే వాస్తవానికి ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు నాగార్జున సాగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి బలహీన వర్గాల సామాజిక వర్గంలో గొల్లకురుమల సామాజిక వర్గం పెద్దగా ఉంది కాబట్టి మీ యొక్క ఆ అవకాశం నన్ను అభ్యర్థిగా నాగార్జున సార్ ఆ రోజు డిసైడ్ చేయడం జరిగింది వాస్తవంగా కేసీఆర్ గారు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో నేను నెకరికల్ నియోజకవర్గాన్ని కోరుకోవడం, నా భార్య సామాజిక వర్గం రిజర్వ్డ్ కాబట్టి, ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి వారికి అక్కడిస్తే బాగుంటుంది, ఆ రాజకీయాల్లో డబ్బులు అనేవి ప్రధానంగా ఉన్నటువంటి సందర్భం. అప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సందర్భం కాబట్టి మేము పోయి జానారెడ్డి లాంటి నాయకుడి మీద మేము కొట్లాడే కంటే ఈ నెకరికల్ రిజర్వ్డ్ స్థానం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అధినేతకు వ్యక్తం చేస్తే ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు వాస్తవంగా నాకు నాగార్జున సాగర్ అవకాశం ఇచ్చారు వాస్తవంగా. దాన్ని నేను అప్పుడు ఆ రోజు అందుకోలేకపోయిన తర్వాత మళ్ళీ 8 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. ఆ 8 సంవత్సరాల కాలంలో నేను వాస్తవంగా ఆ రోజు నాకు నాగార్జున సాగర్ అసెంబ్లీ సీట్ ఇస్తే వచ్చినటువంటి మెచ్యూరిటీ కంటే 8 సంవత్సరాల తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పట్టుకోవడంలో వచ్చిన మెచ్యూరిటీ చాలా గొప్పది. నాకు 30 సంవత్సరాల రాజకీయ జీవితానికి బాటలు నేర్పింది ఆ 8 సంవత్సరాల జీవితం అంటాను నేను. కాబట్టి డెఫినెట్గా ఉద్యమ నాయకుడిగా గుర్తింపు అనేది ఇవాళ ఎన్టీఆర్ గారు కూడా 1983లో 81లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎట్లయితే కొత్త నాయకత్వం ప్రజల్లో చైతన్యంతో పాటుగా బడుగు బలైన వర్గాల్లో ఆ చైతన్యంతో పాటుగా అసలు ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేస్తున్న విధానం గతంలో లేకుండే. ప్రభుత్వాలు ఉంటాయి, ఆ ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారనే ఆలోచన లేకుండే. ఎప్పుడైతే 1981 తర్వాతకి రాజకీయాల్లో సమూలమైన మార్పులు వచ్చింది ఎన్టీఆర్ తర్వాతకి. ఆ 2014 తర్వాతకి కూడా 2001 నుంచి 2014 మధ్య కాలం కావచ్చు, తెలంగాణలో గిట్లా ఉంటుంది, తెలంగాణలో గీ వనరులు ఉన్నవి, తెలంగాణలో గీ నీళ్లు ఉన్నవి, తెలంగాణలో గీ నియామకాలు ఉన్నవి, తెలంగాణలో గీ నిధులు అనేటువంటి ఆలోచన విధానం గతంలో తెలియదు. వాస్తవంగా నామినేటెడ్ పోస్టులు ఉంటవి, ఆ నామినేటెడ్ పోస్టులో తెలంగాణ వాళ్ళు చైర్మన్ ఉంటారనే అంశం కూడా గతంలో తెలియదు. వాస్తవంగా సెక్రటేరియట్ లాంటి ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ కార్యక్రమం రూపకల్పన జరగాలన్నా, ఏ ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమం వెళ్ళాలన్నా దేది గుండెకాయ సెక్రటేరియట్. తెలంగాణ ప్రజలు సెక్రటేరియట్ చూసిన కూడా లేదు వాస్తవానికి. తెలంగాణ ఉద్యమంలో చూసినాం, 26 ఏళ్లకు మేము తెలంగాణ ఉద్యమంలో సెక్రటేరియట్ చూసినాం.
తెలంగాణ సెక్రటేరియట్ గేట్ల ముందు ఆందోళన చేసి సెక్రటేరియట్ చూసినాం తప్ప ఏదో పనుల కోసమో సంక్షేమ పథకాల కోసమో తెలంగాణ ప్రజలు సెక్రటేరియట్ చూసిన సందర్భాలు కూడా లేవు. కానీ తెలంగాణ ఉద్యమం ఎన్ని అంశాలని పైకి లేపింది. దానికి ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉద్యమ నాయకుడిగా ఆ రోజున కేసీఆర్ గారే అన్నిటికీ బాటలు వేసింది అనేది నేను స్పష్టంగా రాజకీయాల్లో ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఏదైతే నిజము నిర్భయంగా చెప్పాలని మాట్లాడతారు. డెఫినెట్గా దానికి ఆద్యం పోసింది కేసీఆర్ అనుకుంటా ఉన్నా. కానీ బారాస ఏదైతే కావచ్చు, తెరాస కావచ్చు, ఇలా మొదటిసారి ఏదైతే దాన్ని అందిపుచ్చుకోలేకపోయినో తదనంతరం మీరు అంటున్నట్టుగా వాస్తవంగా కేసీఆర్ గారు ఇలా నాలాంటి ఒక పేద అంటే సార్ ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాతకి అనేక రకాల ఉంటాయి, ఒత్తిడిలు ఉంటవి, ప్లస్ రాజకీయ అవకాశాలు ఎట్టి ఇవ్వాలనో అర్థం కాదు. చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కానీ మాకు ఎవ్వరు లేరు. వాస్తవంగా మా వెనకాల ఎమ్మెల్యేలు, మా వెనకాల మంత్రులు ఎవరు లేరు. మా వెనకాల మా ఫ్యామిలీ కూడా పెద్ద వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది కాదు. కానీ కేసీఆర్ గారు అరే విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉద్యమంలో మాతో పాటుగా నడిచిరు కాబట్టి వీళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలి యువకులకు అనేటువంటి ఆలోచన కేసీఆర్ గారిలో ఉంది. కాబట్టి 2014 ఎమ్మెల్యే మిస్ అయిన తర్వాతకి 2021 నాకు అవకాశం వచ్చింది. అంటే సుమారు 7 నుంచి 8 ఏళ్ళ తర్వాతకి తనే మళ్ళీ పికప్ చేసి ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ చేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి దగ్గర తిరగాలనేటువంటి ఒక గొప్ప స్పృహని గొప్ప ఆలోచన విధానం మాత్రం ఇచ్చింది కేసీఆర్ గారు అని స్పష్టంగా మీ టీవీ ద్వారా చెప్పగలను. ఇప్పుడు మీ గురించి మీరు ఇంత చక్కగా వివరించడము ప్లస్ మీ శక్తి సామర్థ్యాలు అనేది ఇంచుమించుగా ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో కానీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మీ లేదా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ నేత కేసీఆర్ గారు ఊహించిన దానికంటే విభిన్నంగా ఫలితాలు వచ్చినాయి. విభిన్న ఫలితాల ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వము చేపట్టినటువంటి స్కీమ్స్ మీద కానీ లేదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కానీ ఇప్పుడు ఆల్రెడీ మీ ఆది నాయకత్వం మాట్లాడుతూనే ఉన్నారు. రకరకాల కామెంట్స్ కేటీఆర్ గారు కానీ లేదా హరీశ్వరరావు గారు కానీ మొన్న రాజేశ్వర్ రెడ్డి గారు కానీ శ్రీహరి గారు కానీ అని వాళ్ళ పరిధిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ వరకు ఇప్పుడు ఇంత అంటే వాళ్ళది సీనియర్ పొలిటీషియన్స్ అయినా కూడా అధినాయకులు అయినా కూడా మీ పరిధిలో మీరేం చెప్తారు? ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు ఇలా హోదాలో ఉన్నాం. ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలను అయితే ఇచ్చిందో హామీలు అమలు చేయాలి. ఇప్పుడు ప్రజలు ఒక ఆశతోటి మార్పు వస్తుంది, మా జీవితాల్లో కాంగ్రెస్ వస్తే అనేటువంటి ఏదైతే నమ్మినరో ఆ ఆశల్ని అడియాసలు చేసే పరిస్థితి కనపడతా ఉంది. అంటే సుమారు 45 రోజులు ఈ రోజుకి వచ్చి మీరు 100 రోజుల టైం స్పాన్ పెట్టుకున్నారు. 100 రోజులు వెంటనే రాగానే సంతకాలు పెడతామని కూడా చెప్పినారు. మొదటగా ఏదైతే రుణమాఫీ ఉన్నది ఆ రుణమాఫీ సంబంధించి వారి అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు మేము మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాం 2 లక్షలు అని చెప్పినారు. ఇంతవరకు అమలు కాలేదు. అంటే మీ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చినటువంటి సోనియా గాంధీ జన్మదినానికి ఇచ్చిన హామీనే దిక్కులేదు, ప్రజల హామీని ఏమి నెరవేరుస్తారంట నేను. అంటే ప్రజల్లో ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనందుకు కేసీఆర్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు. డెఫినెట్గా ఆ లాయాలిటీని ప్రదర్శిస్తాం. మీ లాయాలిటీ ఏది అంటే మీరు సోనియా గాంధీ జన్మదినం రోజు నెరవేరుస్తున్న కోరిక నెరవేర్చలేరు, ఇక మీరేం ప్రజల కోరికలు నెరవేరుస్తారనే అంశాన్ని ఇలా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసెంబ్లీ సాక్షిగా మేము ఇక్కడ ఖజానా భర్తీ ఉంటుంది అనుకుంటే ఏదో అన్నారు వాళ్ళ డైలాగు, అన్ని ఖాళీ కుండలు కనబడుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు ఒక అక్కడ శ్వేతపత్రం అనేది విడుదల చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు ఎంబడి వాళ్ళు సంతకం పెట్టలేకపోయారు అంటున్నారు. కానీ అక్కడ అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు సందర్భంగానే మనం కొద్ది లెక్కలకు తీసుకోవచ్చు. మీరు అధికార ప్రతినిధి కాబట్టి కొద్దిగా అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే రామ్మోహన్ గారు, ప్రభుత్వాల్లో కుండలు ఉండవు, కుండలలో బంగారు కడ్డీలు ఉండవు, లేకపోతే బంగారు సంబంధించినటువంటి నాణాలు ఉండవు. వాళ్ళు అనుకుంటారు ఏమంటే ఇప్పుడు లంకె బిందెలు దొరుకుతాయి, సెక్రటరియట్లో బిందెలు దాచిపెట్టరు, రోజులైనా పైసలు అనేవి బిందెలలో దాచిపెట్టి పరిపాలన చేయరు ప్రభుత్వాలు. ట్రెజరీలో ఉంటవి, వస్తుంటాయి పోతుంటాయి జరుగుతాయి తప్ప ఎవరి చేతిలో, ముఖ్యమంత్రి చేతుల్లో లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో పైసలు ఉండవు. ఆ పైసలు అనేవి చెక్కుల రూపంలో ఒక 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 శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలైతాయి తప్ప వచ్చి నిల్వ ఉండవు పైసలు ఎవరి చేతిలో కూడా. అది రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉండి వారికి ఉన్న పరిపాలనలో ఉన్న అజ్ఞానాన్ని బయట పెడతా ఉన్నది. ఇప్పుడు లంకె బిందులు ఎవరు దోలాడతారండి? నైట్ పూట అఘోరాలు దోలాడతారు. మరి రేవంత్ రెడ్డి అఘోరానా చెప్పండి మీరే. కాబట్టి అఘోరాలు నైట్ పూట ఓడిపోతారండి. ఈ మంత్రాలు తంత్రాలు చేస్తే వాళ్ళు దొరుకుతాయి నైట్ పూట లంకె బిందెలు ఇవన్నీ ఇసోటి ఇవన్నీ.
కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే పరిపాలనలో వారుకున్న అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారో వారే నేనేమంటున్నంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ఒకవేళ మంచి పరిపాలన మీకు పైసలు లేవని అన్నారండి, తలసరి ఆదాయం ఎట్లా నెంబర్ 1 వస్తుందండి? అదేవిధంగా GSDPలో ఎట్లా నెంబర్ 1 ఉంటుందండి? నిన్నగాక మొన్న కాగ్ ఒక నివేదిక విడుదల చేస్తే తెలంగాణలో పేదరికం 83% తగ్గిందని చెప్పేసి కాగ్ నివేదిక విడుదల చేసింది. అదేవిధంగా 63% అంటే సొంత రాబడిలో సొంత రెవెన్యూలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. హర్యానా సెకండ్ ఉంది, గుజరాత్ 9వ స్థానం ఉంది, తెలంగాణ ఫస్ట్ నెంబర్ 1లో ఉంది. అదేవిధంగా మంచినీరు సరఫరాలో కూడా తెలంగాణ నెంబర్ 1 చెప్పేసి కాగ్ నివేదిక ఇచ్చింది. మనం ఇచ్చిన నివేదికలు కావు, ఈమె జనవరి మొదటి వారంలో ఇచ్చిన నివేదికలు చెప్తాను నేను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకి కాగ్ ఇచ్చిన నివేదిక చెప్తా ఉన్నాను. మంచినీటి సరఫరాలో 100కు 100% పేద ప్రజలకు నల్లా నీళ్లతో సురక్షితమైనటువంటి నీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి కాగ్ నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉంది. టాప్ సెకండ్లో గుజరాత్ ఉంది. తర్వాత సొంత రెవెన్యూ ఆదాయంలో సొంత రాబడిలో ఇలా తెలంగాణ నెంబర్ 1 ఉందని చెప్పేసి టాప్ 1లో ఉందని చెప్పేసి కాగ్ నివేదిక చెప్పింది. ఇలా తలసరి ఆదాయంలో 2014లో ఉన్న తలసరి ఆదాయం 1,20,000 రూపాయలు అయితే ఈరోజు 3,17,688 రూపాయలు తలసరి ఆదాయము. GSDP ఆ రోజు 5,20,000 అయితే ఈరోజు ఉన్నటువంటి విలువ 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లకు పెరిగింది GSDP రాష్ట్రం యొక్క. మరి రాష్ట్రం ఏదైనా ఎదిగిందంటే అంటే ఏ రాష్ట్రమైనా ఎదిగిందని చెప్పడానికి, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బాగుందని చెప్పడానికి ఏం చూస్తారు? కొలమానాలు. ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఒక దేశంలో విదేశీ పెట్టుబడులు రావాలన్నా ఏం చూస్తారని కొలమానం? ఆ దేశం యొక్క GSDP ఏంది, ఆ రాష్ట్రం యొక్క GSDP ఏంది, ఆ దేశం యొక్క తలసరి ఆదాయం ఏంది, ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఏంటి, ఆ రాష్ట్రంలో శిశు మరణాల రేట్ ఏంటి, ప్రసవాల జరిగేటప్పుడున్న మరణాల రేట్ ఏంటి చూస్తారు. ఈ అంశాన్ని కొలమానికంగా చేసుకొని తెలంగాణ అభివృద్ధి చెందని మాట్లాడతారు తప్ప సెక్రటరియట్ లంకె బిందెలను చూస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చూడరు ఆయన రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ జీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాను నేను. ఇలా రామ్మోహన్ గారు మనం సీనియర్ జర్నలిస్ట్, మీరు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపక్వత రాజకీయాల్లో వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారానికి వచ్చే ముందు వీళ్ళు కూడా కొంతమంది ఇలా సీనియర్ మంత్రుల్లో ఉన్నారు. కోమరెడ్డి లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, తుమ్మల నాగేశ్వర్ లాంటి వాళ్ళు అనేక మంది ఇలా మంత్రులుగా పనిచేసినారు. మరి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్ర శాసనసభలో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రెవెన్యూ ఆదాయం ఏంటి, ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఏంటి, టోటల్ ఆదాయం ఏంటి, ఖర్చులు తెలవకుంటుంటాయా? ఊరికే అప్పుల పాలు చేశారని చెప్పి ఎట్లా మాట్లాడతారు? ఏ రాష్ట్రానికైనా అప్పులు అనేవి సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నట్టు ఉండదు. కేసీఆర్ గారు పోయేసి నా ఇష్టం వచ్చినట్టు 10 లక్షల కోట్లు చేస్తా, 20 లక్షల కోట్లు అప్పు చేస్తా అనేది ఉండదు. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయం అయితే GSDP ఉందో దాని ప్రకారం అప్పులు చెల్లిస్తారు. FRBO నిబంధనల ప్రకారమే కేంద్రం దగ్గర అప్పులు తీసుకుంటామనే అంశాన్ని ఇలా వీళ్ళకి తెలియకుండా పరిపాలన చేస్తారని మనం ఏమనాలి? కాబట్టి వీళ్ళకున్నది అది కాదు, కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించాలి. కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి చేసిన ఫలాలు ఏదైతే ప్రజలకంతా ఉన్నాయో ఏం చేయలేదని చెప్పాలి. ఇవన్నీ అంశాలని పక్కన పెట్టి కేసీఆర్ గారు చేసిన అంశాలని పక్కన పెట్టేసి కేసీఆర్ గారు చేసినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలని ఫలితం చేయాలంటే ఏం చేయాలి? గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజం అని చెప్తే నిజమైద్ది అన్నట్టు గ్లోబెల్స్ సూత్రాన్ని నమ్ముకున్నారు తప్ప వీళ్ళకేం లేదు. కాదండి, ఒకవేళ మేము పరిపాలన మంచిగా చేయలేమన్నారు. సంతోషం, పరిపాలన చేయలేము కాబట్టి తలసరి ఆదాయం పెరిగిందా? పరిపాలన చేయలేం కాబట్టి GSDP పెరిగిందా? పరిపాలన చేయలేం కాబట్టి ఇలా 32 జిల్లాల్లో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టగలిగినామా? పరిపాలన చేయలేం కాబట్టి జిల్లాల విభజన చేయగలిగినామా? పరిపాలన మాకు చేయరాదు కాబట్టి ఇవాళ అన్ని కలెక్టరేట్ కట్టగలిగినామా? అన్ని SP భవనాలు కట్టగలిగినామా? రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయగలిగినామా? మండలాలు ఏర్పాటు చేయగలిగినామా? పరిపాలన మాకు చేయలేదు కాబట్టి 1000 ఏళ్ల చరిత్రలో కూడా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక్కరు గుడి కట్టలేదే. ఒక అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహ టెంపుల్ నిర్మించగలిగినామా? మరి ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని కట్టగలిగినామా? ఇలా నేనేమంటున్నంటే ఇంత గొప్పగా తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక కన్న బిడ్డలాగా తెలంగాణ న్యూ బర్న్ స్టేట్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్క మెట్టేసుకుంటూ ఇలా మా నోర్లను మూతి కట్టుకొని ఇలా అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా మంచిగా ఈ డెవలప్ చేసిన తెలంగాణను ఆభాసు పాలు చేయాలని వాళ్ళకున్న ప్రేమ ప్రేమ తెలంగాణ రాష్ట్రం మీద లేదు. వాళ్ళకు ప్రేమ ఏమో చంద్రబాబు నాయుడు మీద ఉంది, అక్కసేమో కేసీఆర్ మీద ఉంది. కాబట్టి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారు చేసిన ప్రగతి ఎందుకు కనపడుతుంది? ఇలా ప్రగతి అనేది లేదంటున్న వాళ్ళకు నేను చెప్తా ఉన్నా, అప్పులు చేసినంటా ఉన్నారు. ఇలా 70 లక్షల మంది రైతాంగం ఖాతాలలో
11 దఫాలుగా 72,000 కోట్లు జమ చేసింది వాస్తవం కాదా? 44 లక్షల మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ఇవాళ 44 లక్షల మంది పింఛన్ ఇస్తున్నమాట. మీరు ఇస్తే ఎంత ఇచ్చారండి? 2014లో 800 కోట్లు ఇచ్చేదండి. 2023కి వచ్చేవరకే 11,700 కోట్లు ఓన్లీ పింఛన్ కోసమే ఖర్చు పెట్టినాం. మేము పింఛన్ కోసమే 11,700 కోట్లు ఒక ఏడాదికి మీకు ఖర్చు పెట్టిన ఖర్చు అంటున్నా నేను. ఇవాళ రాష్ట్రంలో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందు కనపడుతుంటే కేసీఆర్ ఏం చేయలేడు, కేసీఆర్ అప్పులనే ఇచ్చిండు, మాకు లంకె గింజలు కనపడుతున్నాయి అన్నాడు. ఇదండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడే తీరు. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు అంటున్నాయన్నీ కరెక్టే. ఒక అధికార పార్టీ ప్రతినిధిగా, అనుభవజ్ఞులుగా, యువకులుగా మీరు ఉత్సాహభరితంగా బీఆర్ఎస్ లేదా కేసీఆర్ ప్రభుత్వాన్ని చేసిన అభివృద్ధి కార్యక్రమం, ప్రజలకు అందించిన ఫలాల గురించి చెప్తున్నమాట నిజమే అనుకున్నా. మరి 2024 ఎన్నికల్లో ప్రజలు మీకు ఎందుకు ఆదరించలేదంటారు? మరి ఇప్పుడు ప్రజలు ఒక సందర్భంలో అవతల వాళ్ళ మాటలు నమ్మి అంటే మంది మాటలు విని మార్వానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు అంతా తగలబడ్డట్టు ఇవాళ ఏమంటారు కదా, ఇప్పుడు ఎలకలునే అని చెప్పేసి గుడి తగలబెట్టినట్టు ఉంది. ఇప్పుడు ఎలకలునే అని చెప్పి గుడి తగలబడిపోయింది, ఎలకలు చచ్చిపోయినాయి. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రగతి కంటే వీళ్ళేదో గొప్పగా చేస్తారని చెప్పేసి ఊహించుకున్నారు. గొప్పగా చేస్తారంటే 45 రోజులలో రైతు బంధు పడలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, ఆసరా పింఛన్ 200 వచ్చింది, తులం బంగారం కోసం పెళ్లి చేసుకునే ఎదురు చూస్తారు. ఇవాళ నేను చెప్తాను, నేను ఇవాళ అందరూ మహిళలందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి మహిళలు అస్తవస్తలు పడతా ఉన్నారు. సార్ వీళ్ళకు ఒక సమీక్ష, సమావేశాలు, ఒక పద్ధతి ఉందా సార్? వీళ్ళకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మీ ఇష్టమైన కొట్టుకోండి అని చెప్పిర్రా మీరు? ఎన్ని బస్సులు కావాలి, ఎంతమంది ప్రయాణిస్తారు, ఆ బస్సుల కెపాసిటీ ఏంది, ఆ బస్సులు ఎన్ని ఫిట్నెస్ ఉన్నాయి, ఎన్ని లేవు? వీళ్ళు ఒక ఉచిత బస్సు ప్రయాణం పెడితే మహిళలేమో కొట్లాట మొదలైంది, సీటు లేక మహిళలు నిలబడతా ఉన్నారు సార్. అదేవిధంగా ఈ లేవనెత్తిన అంశాలన్నిటి కూడా ఈ మహిళలకు ఉచిత ప్రయాణం అనే మీరు లేవనెత్తుతున్న అంశాల మీద 2 రోజుల క్రితం హైకోర్టులో పిల్ కూడా వేయడం జరిగింది. ఒక అతను ప్రైవేట్ పిల్ వేశాడు. ఈ అసంబద్ధపూరితంగా ఆదేశాలు ఇచ్చేసి అసలు ఎంతమంది జీరో టికెట్, దీంట్లో అవినీతికి కూడా పాల్పడే అవకాశాలు ఉంటాయి. అమీర్పేటలో దిగటోని పొట్టంచెర్లో దిగే టికెట్ ఇస్తున్నారు. ఇట్లా ప్రభుత్వం నుండి కూడా అదనంగా రాబట్టుకునే అవకాశాలు ఉంటాయని మీరు ఏ రకంగా అయితే చెప్తున్నారో దాని మీద ఆల్రెడీ ఒక హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. హైకోర్టు మరి ఏ రకంగా స్పందిస్తుందని తెలియదు, కానీ ఇప్పటికైతే మరి అది నడుస్తుంది. ఇక ఫైనల్గా మనం ఏంటంటే కొద్దిగా మీరు ఇంత ఉత్సాహంగా ఉన్నారు, మరి మేము ఊహజనితంగా కానీ విశ్వసనీయ సమాచారం కానీ మీరు సమీప భవిష్యత్తులో మన భువనగిరి పార్లమెంటు నుండి మీకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కానీ లేదా మీరు ప్రయత్నిస్తున్నారని కానీ ఒక టాక్ నడుస్తుంది, వెనికిడి నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? మరి 100% రామ్మోహన్ గారు రాజకీయాల్లో పనిచేయడదే అవకాశాల కోసం. రాజకీయాల్లో మేము ఇవాళ ఒక విద్యావంతులుగా, ఒక ఉద్యమకారుడుగా, ఒక యువకుడుగా ఇవాళ రాజకీయాల్లో సమాజంలో మార్పు రావాలని కోరుకునే వాళ్ళుగా మరి అలా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని కోరుకోవడం తప్పేముంటుంది అంటున్నాను నేను. ఇలా బీఆర్ఎస్ పార్టీలో భువనగిరి పార్లమెంట్లో ఒక స్పేస్ ఉంది. అక్కడ గతంలో గెలిచినటువంటి మా అభ్యర్థి 2019లో ఓడిపోయిన మా అభ్యర్థి బలహీన వర్గాల అభ్యర్థి, ఆ అభ్యర్థి ఇలా భారతీయ జనతా పార్టీలోకి పోవడం, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఏదైతే బలహీన వర్గాల అభ్యర్థిగా గతంలో ఇచ్చారు కాబట్టి బలహీన వర్గాల్లో నేను కూడా ఇలా ఒక ఎఫిషియన్సీ పర్సన్గా ఉన్నాను. సామాజిక నేపథ్య పరంగా నాకు అర్హత ఉంది. అదేవిధంగా నా భార్య సామాజిక వర్గం ఓట్లు చూసినా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గం కూడా సుమారు 2.5 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నవి. బలహీన వర్గాల్లో గొల్లకురుల సామాజిక వర్గం కూడా అత్యధికంగా ఉంది. బీసీలు కూడా సుమారు 8-9 లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఒకవేళ నల్గొండ జిల్లాను ఒకవేళ ఓసీసీ కేటాయిస్తే డెఫినెట్గా భువనగిరి పార్లమెంటు బలహీన వర్గాలకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అనేక రోజులుగా పనిచేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి అధిష్టానానికి నేను 10 నెలల ముందే పెట్టిన, ఇప్పుడు కాదు. ఏదైతే సెక్రటరియట్ సంబంధించి మందిర్ మసీదు చర్చి ఓపెనింగ్ రోజు నేను కేసీఆర్ గారికి చెప్పాను. అందరు అన్నారు మీ లెక్కనే రామ్మోహన్ గారిని, మీ లెక్కన సీనియర్ జర్నలిస్ట్, మీ లెక్కన చాలా మంది జర్నలిస్టులు అడిగారు నన్ను, ఏందే అందరూ అసెంబ్లీ టికెట్ అడుగుతున్నారు, నువ్వు పార్లమెంట్ టికెట్ అడుగుతున్నావు ఏంటంటే అసెంబ్లీలో టికెట్ స్పేస్ కనపడతలే, అందరూ సిట్టింగ్లకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు భువనగిరి పార్లమెంట్ అనేది అవకాశం ఉంది కాబట్టి అడిగాను. సామాజిక నేపథ్యం వివరించాను, విద్యార్థి నాయకుడిగా నా నేపథ్యాన్ని వివరించాను, ఉద్యమకారుడిగా నా యొక్క ఉన్న క్వాలిటీని చెప్పాను, అదేవిధంగా నా భార్య సామాజిక వర్గం సంబంధించి దాన్ని చెప్పాను, అదేవిధంగా వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కాబట్టి
నల్గొండ జిల్లా ఇప్పుడు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఇబ్రహీంపట్నం కావచ్చు, మునుగోడు కావచ్చు, సిపి నెకరేకల్ కావచ్చు, భువనగిరి కావచ్చు, జనగాం కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, ఆలేరు కావచ్చు. గతంలో వామపక్ష అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి. కాబట్టి వామపక్ష నేపథ్యము ఒక మెరిట్ పాయింట్ అయితే, సామాజిక నేపథ్యం బీసీది మరొక మెరిట్ పాయింట్ అయితే, ఆ బీసీలలో గొల్ల కుర్మలు ఇంకొక మెరిట్ పాయింట్ అయితే, నా భార్య ద్వారా వచ్చినటువంటి అయితే అదనపు బలం ఏదైతే ఉందో, ఇలా ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం, దాని ద్వారా వచ్చే అదనపు బలం కావచ్చు, విద్యార్థి నాయకత్వం, ఉద్యమకారుణ్ణి, డాక్టరేట్ని, అంతకంటే ముందు పార్టీకి లాయలిస్ట్ని, కేసీఆర్ గారి సైనికుణ్ణి, ఇలా పార్టీ కార్యకర్తల కోసం వీళ్ళకి కావాల్సింది ఏంది? పార్టీలో ఇవాళ ఎంపీ అభ్యర్థి అనేవాడు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఎవరు కావాలి? ఇప్పుడు పార్టీని స్టిక్ ఆన్ అయ్యి పార్టీ సంబంధించినటువంటి ఆదేశాలకు, పార్టీ సంబంధించిన లక్ష్యాలకు, పార్టీ సంబంధించిన ఉద్దేశాలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేవాడు కావాలి. కేసీఆర్ నాయకత్వానికి ధీటైన వాడు కావాలి. కేసీఆర్ నాయకత్వం ఎందుకు తెలంగాణకు కావాలి, కేసీఆర్ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు కావాలని నినదించి కార్యకర్తలు అండగా ఉండేవాడు ఇలా అభ్యర్థిగా అయితే బాగుంటుందనే ఆలోచనతో ప్రజలందరూ ఆలోచిస్తున్నప్పుడు ఆ అభ్యర్థి నేనెందుకు కాకూడదని చెప్పేసి ఆలోచన విధానంతో ముందుకు పోతా ఉన్నా. అందుకే నేను చెప్తున్నాను, ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజల నుండి లేదా బీఆర్ఎస్ అధిష్టానం నుండి మీకు టికెట్ అనుకూలంగా రావచ్చు, రాకపోవచ్చు, అది అధిష్టానం చేతులు ఉంటుంది. మీరు ఆశించడంలో తప్పు లేదు, ప్రయత్నించడంలో తప్పు లేదు. నిలబడితే గెలుస్తారని అనుకోవచ్చు, గెలిచే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఓకే ఇప్పుడు పార్టీ మీకు సానుకూలంగా ఉన్నా ఆ భువనగిరి మీద మీరు అంటున్నటువంటి గతంలో మీ పార్టీలో గెలిచారు, ఓడిపోయారు, బుర్రా నరసయ్య గారు బీజేపీ నుండి పోటీ చేయాలని ఒక దిక్కు వారి అధిష్టానం కానీ ఆయన కానీ నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్సీకి పోవాలని పంపించడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇస్తే ఆయన భువనగిరి ఎంపీ టికెటే కావాలని ఒక పక్క ఆయన అక్కడ చెప్పడం జరిగిందని విశ్వసనీయ సమాచారము. మరి ఇలాంటి వ్యక్తులను మరి మీరు ఎట్లా ఢీకొనగలుగుతారు? ఒకటి. రెండోది, భువనగిరి అనేది ఈరోజు మంచి ఒక కాన్స్టిట్యున్సీ. భువనగిరి కాన్స్టిట్యున్సీ అంటే ఇంతకుముందు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచిన స్థానము. అటు కాంగ్రెస్ నుండి, ఇటు బీజేపీ నుండి, మరి ఇటు టీఆర్ఎస్ కూడా కైవసం చేసుకోవడానికి ఇలాంటి వ్యక్తులను పెడితే ఏ రకంగా మీరు ఢీకొనగలుగుతారు వాళ్ళని? మొదటగా భువనగిరి ప్రాంతం అంటే అన్నార్థుల తరపున, అనాథల తరపున, అభాగ్యుల తరపున, అట్టడుగు వర్గాల తరపున, బడుగు బలైన వర్గాల తరపున గొంతుకై నినదించిన ఏ గొంతుకకైనా అండగా నిలిచింది భువనగిరి నియోజకవర్గ ప్రాంతం, ఆ ప్రజలు. కాబట్టి ఇలా బడుగు బలైన వర్గాల గొంతుకనై మేము ముందుకొస్తా, ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి అసమానతల్ని రూపుమాపడం కోసం మీ ముందుకొస్తా, ప్రజా గొంతుకనై ఒక పేద బిడ్డడు మీ ముందుకొస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆశీర్వదించమని అడుగుతా. మొదటి పాయింట్. ఇలా ఒక బలైన వర్గాల విద్యార్థి నాయకుడిగా, ఒక డాక్టరేట్గా 3 పార్టీల అభ్యర్థులు బలైన వర్గాల అభ్యర్థులు అయితే ఇంక నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు లేరు. ఎందుకు అందరూ ముగ్గురు బలైన వర్గాల అభ్యర్థులు పోటీ పడకూడదా? ఒక 3 రాజకీయ పార్టీలలో 3 పార్టీలు కూడా బలైన వర్గాలనే ఎంచుకొని టికెట్లు ఇస్తే సంతోషించే వాళ్ళు నేను ఒకరిని. ఆ ముగ్గురు బలైన వర్గాల్లో ప్రజలు ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఒక బలైన వర్గాల నాయకుడు ఎంపీగా ఉంటాడు డెఫినెట్గా. కాబట్టి అటువంటి కోణాన్ని పార్టీలు చూస్తే సంతోషించే వాళ్ళు నేను ఒకరిని మొదటగా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీరు భువనగిరి ప్రాంతం ఇవాళ సిటీకి దగ్గర ఉండడం కావచ్చు, భువనగిరి ప్రాంతంలో అభివృద్ధి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇది ఒక భాగం అయితే భువనగిరి చైతన్యానికి ప్రతీక. భువనగిరి అనేటువంటి ప్రాంతము సాయుధ పోరాటం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా తన చతురతను, తన వాణిని, తన బాణిని వినిపించింది భువనగిరి ప్రాంతం. కాబట్టి అటువంటి ప్రాంతంలో బలైన వర్గాలకు ఎక్కువ ఓట్ల సంఖ్య ఉన్నది. సుమారు 14 లక్షలు 15 లక్షల ఓట్లుంటే సుమారు 80% మంది సమాజం ఓటర్లు బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఓటర్లు. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాంతంలో బలైన వర్గాల స్పేస్ ఉంది. కాబట్టి గతంలో 2009లో బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు మహాకూటమి నుంచి. 2009లో మహాకూటమి నుంచి బీసీ అభ్యర్థికి ఇచ్చారు. 2014 తెలంగాణ ఉద్యమం తర్వాత బీసీ అభ్యర్థికి ఇచ్చారు. 2019లో బీసీ అభ్యర్థికి ఇచ్చారు. కాబట్టి అంతకంటే ముందు కొండా లక్ష్మణ్ బాబూజీ లాంటి వాళ్ళు గెలిచారు అక్కడ. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ ప్రాంతం కొంత ఆల నరేందర్ లాంటి వాళ్ళు పోటీ చేశారు అక్కడ. కాబట్టి ఆ స్పేస్ని బట్టి దూదిమేట బాలయ్య యాదవ్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అవకాశం దొరికితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆకాంక్షను మా పార్టీ అధినాయకత్వం ముందు, కేసీఆర్ గారి ముందు, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ముందు, హరీష్ రావు గారి ముందు
నేను నా యొక్క అభ్యర్థనను పెట్టడం జరిగింది. ఈ పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది ఒక భాగం అయితే, డెఫినెట్గా ప్రత్యర్థి ఎవరైనా ఉండని, అది బలహీన వర్గాలు అంటే ఇంకా సంతోషించేవాడిని, సంతోషిస్తా కూడా నేను. కాబట్టి ఆ పార్టీ నేను చెప్పగలుగుతాను, రేపు ఒక దూదిమేట బాలయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నప్పుడు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు, ఆ 7 కాన్స్టిట్యున్సీలో యువతకు ఏం అవసరం ఉంది, ఆ 7 కాన్స్టిట్యున్సీల యొక్క ప్రజల యొక్క కోరికలు ఏంటి, ఖచ్చితంగా ప్రజా గొంతుకనై దూదిమెట్ల బాలయ్య యాదవ్ ప్రజల యొక్క అంశాలని రేపు బయట సమాజంలో నిలదీసేందుకు ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకత్వానికి ఒక భరోసా కావాల్సిన అవసరం ఉంది. బారాస కార్యకర్తలకు, బారాస నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలకు భరోసా నేతడు ఈ దూదిమెట్ల అనే నినాదంతో నేను ముందుకు పోతా ఉన్నా. ఆ క్రమంలోనే ఇవాళ నేను పార్టీకి కూడా నా యొక్క అంశాలని, నా యొక్క సంబంధించిన యొక్క మెరిట్స్ని అన్ని కూడా చెప్పినాను. కాబట్టి ఖచ్చితంగా ఇంకో అభ్యర్థి, ఇంకో పార్టీ నుంచి ఇంకో పోలు కోరుకుంటారు. ఖచ్చితంగా రాజకీయాల్లో మీరు చూస్తున్నారు, రామ్మోహన్ గారు అనేక సంవత్సరాలుగా మీరు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసినారు. ఒక్క సీటుకు ఇలా సర్పంచ్ లాంటి చిన్న పదవులకు ఇలా 5-6 పోటీ పడుతున్న సందర్భం, చేస్తున్న సందర్భం. మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడే మా ఊర్లో నేను సర్పంచ్ నేత, మా ఊర్లో నేను ఎంపీటీసీ నేత అనేటువంటి రిజర్వ్ చేసుకున్న పరిస్థితి. కాబట్టి మాలాంటి పేద పిల్లలు కూడా ప్రజల పట్ల ప్రేమతోటి, కింది వర్గాల పట్ల ప్రేమతోటి రాజకీయాలు వచ్చిన వాళ్ళకు ఇలా రాజకీయ పార్టీ కూడా అవకాశం కల్పిస్తున్నాయి. వాస్తవంగా నేను ఇలా అనేక మంది ఇలా మీరు అంటా ఉన్నారు, పేదవాడు పార్లమెంటుకు పోలేడా, ఎందుకు పోలేడు? 2014లో పెద్దపల్లి పార్లమెంటే సాక్ష్యం కదా. ఇలా అనేక మంది విద్యార్థి నాయకులు అసెంబ్లీలో ఉన్నారు కదా. నేను మీ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ప్రజల ఆకాంక్షల కోసం కొట్లాడినేవాడు ప్రజలు ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారు అనేటువంటి నమ్మకంతో రాజకీయాల్లో ఉన్నా. కాబట్టి భువనగిరి పార్లమెంటు పరిధిలో బలైన వర్గాలకు స్పేస్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఓకే, చూశారు కదా. మనం ఈరోజు మన ప్రత్యేక గెస్ట్ దూదిమెట్ల బాలరాజు గారు, వారి యొక్క రాజకీయ జీవిత నేపథ్యాన్ని, ఇప్పుడు భరాస అధికార ప్రతినిధిగా వాళ్ళు ఎంత ధీమాగా పార్టీ పట్ల కానీ, పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ, ఉద్యమం పట్ల కానీ, రేపు సమీప భవిష్యత్తులో పార్టీ కనుక వారికి ఆదేశిస్తే ఖచ్చితంగా వాళ్ళు భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి బీసీ అభ్యర్థిగా, మరో పక్క ఆదర్శ వివాహం చేసుకున్న వ్యక్తిగా అన్ని వర్గాలను కలుపుకపోయి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు రూమర్స్ అనేది ఎట్లుందంటే, భరాసకి అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో భరాసకి అభ్యర్థులు ఎంపీ సీటుకి దొరకడం లేరన్నట్టుగా అపోహలు ఏవైతే ఈ సృష్టించబడుతున్నదో వాటన్నిటికీ వాళ్ళు ఒకే సమాధానంగా వాళ్ళు ఈరోజు మన ముందు అనేక అంశాలను చర్చించడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ రాంబురా టాక్ షో. మరో ఎపిసోడ్లో మరోసారి అన్నగారితో మనం ఇంకా, ఎందుకంటే వారు అధికార ప్రతినిధి, అనేక అంశాల మీద వాళ్ళు చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము వారితో ఇంకా లోతుగా విశ్లేషించే అవకాశాలు కూడా ఉంటాయి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్.